ఓం సాయిరాం. బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక, తల్లి, ఈ నెల 30 లోపు ఇది విను, నేను చెప్పినట్లుగా నువ్వు చేసి చూడు. 7 రోజుల్లో లక్షలు కాదు కోట్లు వచ్చి నీ ఇల్లంతా కూడా డబ్బుతో నిండిపోతుంది. అదేంటి బాబా ఇలా చెప్తున్నారు అని చెప్పి నీకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు. అసలు నేను ఏం చెప్పబోతున్నాను అనేది నువ్వు పూర్తిగా వింటేనే కదా తెలుస్తుంది. తల్లి, వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడు. అప్పుడే నీకు పూర్తి వివరాలనేవి తెలుస్తాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మొదటిసారి మన సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి హైప్ ఇచ్చి కామెంట్ చేయండి ఓం సాయిరామ్ అని. దానికంటే ముందు చాలామంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతమైపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటున్నారు. అటువంటి వారి కోసం శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు. ఫోన్ నెంబర్ 9959422552. మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు. కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి. మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, సంతానం లేక ఇబ్బంది పడుతున్న, భార్యాభర్తల మధ్య గొడవలున్న, అప్పుల సమస్యలున్న, శత్రుల సమస్యలున్న, అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు. గురువుగారు చెప్పింది చెప్పినట్లు 100కు 1000% జరుగుతుంది. నమ్మకంతో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. అంతేకాకుండా భార్యాభర్తల మధ్య వశీకరణ, స్త్రీ మరియు పురుషుల మధ్య వశీకరణ కూడా 100% జరపబడును. మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు కూడా గురువుగారు చేసిన పూజల వల్ల అవన్నీ తీరి ఈ రోజున మేము ఆనందంగా ఉంటున్నాము. అలాగే మీ జీవితాల్లో కూడా సంతోషాలు రావాలి అంటే ఈ నెంబర్కి వెంటనే కాంటాక్ట్ అవ్వండి. ఇక ఆలస్యం చేయకుండా బాబాగారి యొక్క సందేశం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. తల్లి, ఈ నెల 30 లోపు ఇది నేను ఎందుకు వినమంటున్నాను అంటే కనుక, ఇప్పుడు వచ్చే అంటే డిసెంబర్ 30వ తారీఖు ముక్కోటి ఏకాదశి. ఈ యొక్క ముక్కోటి ఏకాదశి అంటే మనకి ధనుర్మాసంలో వచ్చే మొదటి ఏకాదశి. ఈ యొక్క ఏకాదశినే వైకుంఠ ఏకాదశి అని చెప్పి అంటారు. ఈ యొక్క ఏకాదశి యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే, మనకి ఏడాదిలో ఎన్ని ఏకాదశులు వచ్చినప్పటికీ కూడాను ముక్కోటి ఏకాదశికి చాలా ప్రత్యేకత ఉంటుంది, చాలా విశిష్టత ఉంటుంది. సాక్షాత్తు వైకుంఠ తలుపులు తెరుచుకునే రోజు ఈ యొక్క ముక్కోటి ఏకాదశి రోజు. ఆ యొక్క శ్రీమన్నారాయణుడే సాక్షాత్తు భక్తులను ఆశీర్వదించే రోజు. అంతేకాకుండా ఈరోజు మీరు చేసే ఏ పనైనా కానీ 1000 రెట్ల ఫలితాన్ని ఇస్తుంది. ఈ యొక్క ముఖ్యమైన ముక్కోటి ఏకాదశి రోజు నేను చెప్పిన ఈ పని ముక్కోటి ఏకాదశి రోజు చేసినా పర్లేదు, ఏకాదశి లోపు చేసినా పర్లేదు. ప్రతి మనిషికి కూడా ఎన్నో కష్టాలు ఉంటాయి, ఎన్నో బాధలు ఉంటాయి, ఎన్నో సమస్యలు ఉంటాయి. ఆ కష్టాలను సమస్యలను తీర్చుకోవడం కోసమే అనేక రకాలైన పూజలు చేస్తూ ఉంటారు. అనేక రూపాలలో ఉండే దైవాన్ని దర్శించుకుంటూ ఉంటారు. మా బాధ తీర్చండి స్వామి అని చెప్పి మనసారా కోరుకుంటూ ఉంటారు. దానాలు చేస్తారు, ధర్మాలు చేస్తారు. కర్మ ఫలితాలను దూరం చేసుకోవడం కోసం, కష్టాల నుండి బయటపడి జీవితంలోకి అదృష్టాలను రప్పించుకోవడం కోసం ఎన్నో రకాలైన ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అంతేకాకుండా లక్ష్మీదేవి యొక్క కటాక్షం లభించడం కోసం ఎంతోమంది శ్రమపడి కష్టపడి ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి టైంకి తినక రేయింబగుళ్ళు చాకిరి చేసినా కూడా కొంతమంది చేతుల్లో ధనం అనేది నిలబడదు. అలా ధనం నిలబడి లక్షలు కాదు కోట్లు సంపాదించవచ్చు మీ యొక్క జీవితంలో ఈ యొక్క చిన్న పని చేయడం వల్ల. ఇంతకు ఏం చెయ్యాలి అనేది చెప్తాను. దానికంటే ముందు ఒక చిన్న కథని వివరించి చెప్తాను, జాగ్రత్తగా విను. ఒక ఊరిలో నరసయ్య అని చెప్పి ఒక రైతు ఉన్నాడు. ఆ రైతుకు ఎంతో కాలం నుంచి పిల్లలు పుట్టలేదు. ఎంతో కాలం ఎదురు చూడగా ఒక అబ్బాయి అయితే పుడతాడనమాట. ఆ అబ్బాయిని ప్రాణానికి ఒక ఎత్తుగా చూసుకుంటారు తల్లిదండ్రులు ఇద్దరూ కూడా. అయితే
ఆ బాబుకి 2 నెలలు వచ్చేసరికి తల్లిపాలు సరిపోవు. అలా తల్లిపాలు సరిపోవడం లేదు. బాబేమో సరిగ్గా ఆ కడుపు నిండక ఆకలితో ఎప్పుడూ కూడా ఏడుస్తూ ఉన్నాడు. ఆ తల్లిదండ్రులకు ఏం చేయాలో అర్థం కాలేదు. అలా అర్థం కాని స్థితిలో ఒక పెద్దావిడ వారింటికి వచ్చి వారి సమస్యకు ఒక పరిష్కారాన్నైతే చెప్పిందనమాట. ఆ పరిష్కారం ఏంటి అంటే కనుక, ఈ యొక్క ఊరిలో ఒక గురువుగారున్నారు. ఆ గురువుగారి దగ్గర చాలా గోమాతలు ఉన్నాయి. గోమాత పాలు స్వచ్ఛమైన తల్లి పాలతోటి సమానం. కాబట్టి మీ బిడ్డ ఆకలిని తీర్చుకోవడం కోసం ఆ గోమాతని మీకు ఇస్తారేమో, వెళ్ళి ఒకసారి ప్రయత్నించండి అని చెప్పి ఆ పెద్దావిడ భార్యాభర్తలకి చెప్తుంది. అలా చెప్పిన తర్వాత వాళ్ళ భార్య కూడా వాళ్ళ భర్తకి చెప్తుంది, వెళ్ళండి అడగండి అని చెప్పి. అలాగే భార్య మాట విని తను ఆ గురువుగారి దగ్గరకైతే బయలుదేరి వెళ్ళి గురువుగారికి నమస్కరించుకొని తనకి ఉన్న సమస్యను చెప్పి గోమాతనివ్వమని అడుగుతారనమాట. దానికి బదులుగా ధనం ఎంత కావాలన్నా కానీ ఇస్తాను అని చెప్పి చెప్తారనమాట. దానికి గురువుగారు ఏమంటారు అంటే, అయ్యా, నువ్వు నాకు గోమాతను తీసుకొని వెళ్ళడానికి ఎటువంటి అభ్యంతరం లేదు. పైగా గోమాతను తీసుకువెళ్ళినందుకు బదులుగా ధనం కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఒక షరత్తు ఏంటి అంటే కనుక, ఈ యొక్క మూగజీవులు ఏవైతే పాలిచ్చే జీవులు ఉన్నాయో అవి ఏవి కూడా రోజుల తరబడి, నెలల తరబడి, సంవత్సరాల తరబడి పాలని ఇవ్వవు. కాబట్టి నేను నీకిచ్చే గోమాత కూడా కొన్ని నెలలు గడిచిన తర్వాత పాలు ఇవ్వడం మానేస్తుంది. పాలు ఇచ్చినంత కాలం నువ్వు ఆ గోమాతని ప్రేమగా చూసుకొని చక్కగా దానాను పెట్టి మంచిగా నీరుని ఇచ్చి ఆ పాలను సేకరించి నీ బిడ్డ ఆకలిని తీర్చుకుంటావు. ఇది ఎప్పుడైతే పాలు ఇవ్వడం ఆపేస్తుందో అప్పుడు కూడా దీనిని నువ్వు ఇంతే గౌరవంగా చక్కగా కడుపు నిండా దానా పెట్టి మంచిగా నీటిని పెట్టి ప్రేమగా చూసుకోవాలి. అలా చూసుకోకపోతే మాత్రం దానికి తప్పక నువ్వు శిక్షను అనుభవించాల్సి వస్తుంది అని చెప్పి చెప్తారనమాట గురువుగారు నర్సయ్యకి. దానికి నర్సయ్య ఏమంటాడు అంటే కనుక, అయ్యో, అలా ఎందుకు చేస్తామండి? ఏదైనా కానీ కొన్ని రోజుల తర్వాత పాలు ఇవ్వదు. ఆ విషయం నాకు కూడా తెలుసు. కాబట్టి మేము ఈ గోమాత పాలు ఇవ్వని రోజు నిర్లక్ష్యం చెయ్యము అని చెప్పి ఆ గురువుగారికి హామీ ఇచ్చి అక్కడి నుంచి గోమాతను తీసుకొని వెళ్తారనమాట. ఇక గోమాత ఎప్పుడైతే ఆ నర్సయ్య ఇంట్లో అడుగు పెడుతుందో అప్పటి నుంచి కూడా చక్కగా కడుపు నిండా దానాన్ని పెట్టి దానికి మంచిగా అవసరమైనప్పుడు నీటిని పెట్టి జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. అలాగే గోమాత కూడా పుష్కలంగా పాలనైతే ఇస్తుందన్నమాట. అలా ఆ పాలను కొన్ని కొడుక్కి ఇచ్చి మరికొన్ని ఇంట్లో వాడుకొని మరికొన్ని అమ్ముకుంటున్నాడు. ఇలా ఎప్పుడైతే గోమాత అడుగు పెట్టిందో ఆ ఇంట్లో సిరి సంపదలు కూడా అడుగుపెట్టాయి. ఇలా చూస్తూ చూస్తూ ఉండగానే నరసయ్య కోటేశ్వరుడైపోతాడనమాట. ఇలా లక్ష్మీదేవి కటాక్షం అనేది చాలా పుష్కలంగా నరసయ్యకు లభిస్తుంది. అయితే ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత, కొన్ని నెలలు గడిచిన తర్వాత, ఒక 2 సంవత్సరాలు గడిచిన తర్వాత గోమాత పాలు ఇవ్వడం అయితే పూర్తిగా ఆపేస్తుంది. ఇలా పాలు ఇవ్వడం లేదు అని చెప్పి ఇక దీనికి తిండి ఖర్చు ఎందుకు అనవసరంగా అని సగానికి సగం తిండిని పెట్టడం ఆపేస్తాడు. తర్వాత కొన్ని నెలల తర్వాత అసలు దీన్ని ఉంచుకోవడం కూడా వృధా అని చెప్పి గోమాతను దూరంగా అడవుల్లోకి తీసుకొని వెళ్ళి వదిలిపెట్టేస్తాడు. గురువుగారు చెప్పిన మాటల్ని నిర్లక్ష్యం చేస్తాడు. అప్పుడు ఆ గోమాత ఎప్పుడైతే నరసయ్య ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతుందో అప్పటి నుంచి ఇంట్లో అశాంతి మొదలైంది. భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. నరసయ్య చేస్తున్న వ్యాపారాలు పూర్తిగా పడిపోయాయి. అప్పటి వరకు చేతి నిండా డబ్బున్న నరసయ్య అప్పుల పాలైపోయాడు. తరువాత భార్యకు కూడా అనారోగ్యం వచ్చింది. ఇక కొడుకు సంగతి చెప్పాల్సిన అవసరమే లేదు. కొడుకుకి పూర్తిగా జబ్బు చేసి మంచంలో పడిపోతాడనమాట. దీనంతటికీ కూడా కారణం ఏంటి అని చెప్పి నరసయ్య అదే గురువుగారి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు. అప్పుడు ఆవు సంగతి అడుగుతాడు గురువుగారు. అయ్యో, నేను చేసింది తప్పైపోయిందే అని చెప్పి, నేను ఈ పొరపాటు మళ్ళీ జన్మలో చేయను అని చెప్పి గోమాతను వెతుక్కుంటూ అడవిలోకి బయలుదేరతాడు నరసయ్య.
అప్పుడు గోమాత కనిపిస్తుంది. చక్కగా దాన్ని ప్రేమగా దగ్గరికి తీసుకొని తన పాదాల మీద పడి క్షమించమని అడిగి దానిని ఇంటికి తీసుకొని వెళ్ళి చక్కగా పూజించి ఏదో ఉన్నంతలోనే దానికి కడుపు నిండా కూడా ఆహారాన్ని పెట్టి ప్రేమగా చూసుకోవడం మొదలుపెట్టాడు. ఇలా చూస్తూనే తన పనుల మీద కూడా తను శ్రద్ధను పెట్టాడు. ఈ గోమాత వచ్చిన కొన్ని రోజులకే కొడుకుకి ఆ జబ్బు పూర్తిగా నయమైపోయి ఆరోగ్యంగా లేచి తిరుగుతాడు. భార్య కూడా చాలా ఆనందంగా ఆరోగ్యంగా తయారవుతుంది. అలాగే ఏవైతే పడిపోయిన వ్యాపారాలు ఉన్నాయో ఆ వ్యాపారాలన్నీ కూడా చిన్న చిన్నగా అభివృద్ధి చెందాయి. పూర్తిగా పడిపోయిన డబ్బు ఒక్కసారిగా లేచిపోయి చక్కగా తను కోటేశ్వరుడిగా మారతాడనమాట నరసయ్య. ఇప్పుడు ఈ కథ అంతా ఎందుకు చెప్పాను అంటే కనుక తల్లి, గోమాత యొక్క ప్రాముఖ్యత నీకు తెలియాలి అన్న ఉద్దేశంతో. అలాగే సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడు కూడా గోపాలుడిగా పిలువబడతారు. అలా చెప్పుకుంటూ పోయాము అంటే కనుక గోమాతలో ఉండే ప్రతి అణువణువు కూడా దైవంతో సమానం. గోమాతలో 33,000 కోట్ల దేవతలు కొలువై ఉంటారు. అంతేకాకుండా గోమాత మూత్రం కానీ పేడ కానీ ఆయుర్వేదంలో అనేక రకాలుగా ఉపయోగిస్తూ ఉంటారు. ఎన్నో జబ్బులకు గోమాత మూత్రం అనేది ఒక ఆయుర్వేద మెడిసిన్గా ఉపయోగపడుతూ ఉంటుంది. అలాగే మనిషిని సంపూర్ణ ఆరోగ్యవంతునిగా దీర్ఘాయుష్మంతునిగా మారుస్తుంది. అలాగే ఒక వ్యక్తికి ప్రాణగండం ఉంటుందన్నమాట. తను ఒక గంటలోనే ఒక యాక్సిడెంట్ అయి చనిపోతాడు అని చెప్పి తన విధి వ్రాతలో రాసి ఉంది. అటువంటి వ్యక్తి ఆ రోజు ఎందుకో తనకు తెలియకుండానే గోమాత దగ్గరకు వెళ్ళి నమస్కరించుకొని గోమాత ఎదురొస్తుండగా బైక్నైతే పోనిస్తాడనమాట. తనకి ఉన్న మృత్యుదోషం అనేది పూర్తిగా వెళ్ళిపోయి దీర్ఘాయుష్తోటి నిండు నూరేళ్ళు ఆ వ్యక్తి బ్రతుకుతాడు. అలా గోమాత ఎదురొచ్చినా కానీ, గోమాతను తలపై భాగం తోక భాగంలో తాకినా కానీ లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలుగుతుంది. గోమాతలో 33,000 కోట్ల దేవతలు కొలువై ఉంటారు. బిడ్డ, ఈరోజు ఇదంతా కూడా నీకెందుకు చెప్పాను అంటే కనుక ఈ నెల 30వ తారీఖు ముక్కోటి ఏకాదశి. ఈ యొక్క ముక్కోటి ఏకాదశి రోజు కానీ లేదా ఈ యొక్క ఏకాదశి లోపు కానీ నేను చెప్పినట్లుగా గోమాత కనిపిస్తే ఈ ఒక్క మాట పలికి చక్కగా గోమాతకు ఇది నైవేద్యంగా సమర్పించావు అంటే నీకు జాతక దోషాలున్నా, గ్రహ దోషాలున్నా, కర్మదోషాలున్నా, రాహుకుజ దోషాలున్నా, సర్పదోషాలు ఉన్నా, భార్యాభర్తల మధ్య బంధం అనేది ఇబ్బందికరంగా ఉన్నా, పిల్లలు సరిగ్గా చెప్పిన మాట వినకపోయినా ప్రతీదీ కూడా నీకు అనుకూలంగా మారి నిండు నూరేళ్ల ఆరోగ్యం అనేది నీకు లభిస్తుందన్నమాట. అయితే ధనుర్మాసంలో మొట్టమొదటిగా మనకి వచ్చే ఈ ఏకాదశినే ముక్కోటి ఏకాదశి అని చెప్పి అంటారు. వైష్ణవ ఆలయాల దగ్గర భక్తులు ఉత్తర ద్వారముఖంగా ఆ యొక్క విష్ణువుని దర్శించుకోవడానికి 1000 కళ్ళతోటి ఎదురు చూస్తూ ఉంటారు. ఎవరైతే ఉత్తర ద్వారాన్ని దర్శించుకుంటారో వారికి మోక్షం లభిస్తుంది అని చెప్పి మన పెద్దలు కూడా చెప్పారు. పైగా ముక్కోటి దేవతలందరూ కూడా ఈరోజు సాక్షాత్తు ఆ నారాయణ్ణి దర్శించుకోవడం కోసం ఉత్తర ద్వారంగా వెళ్తారు అని చెప్పి మనకి వెనకటి నుంచి ఉంటున్న నానుడి. కాబట్టి ఇలా మనకి 33,000 కోట్ల దేవతల యొక్క ఆశీర్వాదం లభించాలి అంటే ఒక్క గోమాత ద్వారానే జరుగుతుంది. అలా గోమాతలో 33,000 కోట్ల దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి నీకున్నటువంటి సర్వ దరిద్రాలను తొలగించుకొని అష్ట ఐశ్వర్యాలను పొందటం కోసం ఈరోజు నువ్వు లేదంటే 30వ తారీఖు లోపు కానీ నేను చెప్పినట్లుగా చెయ్యి. చక్కగా ఒక బీరకాయను తీసుకొని గోమాత కనిపిస్తే మొదట గోమాత దగ్గరకు వెళ్ళి గోమాతకి చక్కగా నువ్వు పసుపు రాసి నుదుటిన కుంకుమ బొట్లు పెట్టి తరువాత గోమాత చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి గోమాత పాదాలకు నమస్కరించుకొని ఒక బీరకాయను చక్కగా శుభ్రంగా కడిగి పైనున్నటువంటి తోలును తీసివేసి
ఆ బీరకాయను బెల్లంతో కలిపి గోమాతకు తినిపించాలి. ఈ విధంగా తినిపించడం వల్ల గోమాతకు బెల్లం అంటే చాలా ఇష్టం. అంతేకాకుండా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన పదార్థం బెల్లం. కాబట్టి ఈ యొక్క బెల్లంతో కలిపి తినిపించడం వల్ల గోమాత చాలా ఇష్టంగా తింటుంది. అలా తినేటప్పుడు పెట్టేటప్పుడు గోమాతకి కింద పెట్టి పెట్టకూడదు. మీ చేతులతో మీరే స్వయంగా పెట్టాలి. అలా చేతులతో పెట్టడానికి చాలామంది కూడా చీదరించుకుంటూ ఉంటారు. ఎందుకంటే గోమాత యొక్క లాలాజలం చేతికి తగులుతుందేమో అని చెప్పి. గోమాత యొక్క లాలాజలం సాక్షాత్తు గంగాజలంతో సమానం. కాబట్టి గోమాత లాలాజలం తగలడం వల్ల మీరు పవిత్రులుగా మారతారే తప్ప ఎటువంటి అనారోగ్య సమస్యలు అనేవి రావు. కాబట్టి గోమాతకు ఇది చేత్తోనే పెట్టాలి. ఈ విధంగా చేత్తో పెట్టిన తర్వాత చేతితో మీరు పెట్టినంతసేపు గోమాత తింటున్నంతసేపు గోవిందా 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 అనే ఈ యొక్క మంత్రాన్ని పఠిస్తూ గోమాతకు పెట్టాలి. తరువాత గోమాత చెవిలో మీరు ఏ కష్టంతో అయితే బాధపడుతున్నారో, డబ్బు లేక బాధపడుతున్నారా, చేస్తున్న పనులలో వృద్ధి లేక బాధపడుతున్నారా, పిల్లలకి అనారోగ్య సమస్యల, లేదా మీకు అనారోగ్య సమస్యల, భార్యాభర్తల మధ్య గొడవల, ఏదైతే మీ సమస్య ఉందో ఆ సమస్య అనేది మీరు గోమాత చెవిలో చెప్పి దాన్ని పరిష్కరించమని చెప్పి గోమాతని కోరుకోవాలి. ఈ విధంగా కోరుకున్న తర్వాత మీ ఆ యొక్క సంకల్పం ఏదైతే ఉందో అది 33 కోట్ల దేవతలు వింటారు. పైగా ముక్కోటి ఏకాదశి రోజు చెప్పుకుంటే ఇంకా మంచిది. ఇలా చెప్పిన తరువాత చెప్పక ముందు మీ జీవితాన్ని మీరు గమనించుకోండి. మీ యొక్క జీవితంలో అద్భుతమైన మార్పులు చూస్తారు. చేస్తున్న పనులలో కలుసుబాటుని చూస్తారు. వ్యాపారాలలో, బిజినెస్లలో, ఉద్యోగాలలో చాలా వరకు కూడా వృద్ధి అనేది పెరుగుతుందన్నమాట. పైగా పిల్లలు చక్కగా చెప్పిన మాట వింటారు. భార్యాభర్తల మధ్య గొడవలు అనేవి తగ్గుతాయి. ఇలా చెప్పుకుంటూ పోతే మీరు కొన్ని రోజులలో కాదు, కొన్ని నెలలలో లక్షలు కాదు, కోట్లతోటి మీ ఇల్లంతా కూడా నిండిపోతుంది. అదృష్టం కలిసి రావాలే కానీ మన నుదుటి రాత మారటానికి లక్ష్మీదేవి అనుగ్రహం మనకి లభించాలే కానీ ఒక్క రాత్రిలోనే ఏదైనా జరిగిపోతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా భగవంతుణ్ణి నమ్మాలి. కొన్ని నియమాలను పాటించాలి. కొన్ని వస్తువులకు, కొన్ని జంతువులకు మనం గౌరవాన్ని ఇవ్వాలి. మన యొక్క పురాణాలను అనుసరించి ముక్కోటి ఏకాదశి రోజు చేయాల్సినవి చేసుకోవాలి. ఇలా మనం ఏవైతే పాటిస్తామో అవే మనకున్నటువంటి పాపకర్మలను దూరం చేసి మనం చేస్తున్న పనులలో వృద్ధి మనకి కలిసి వచ్చేలా చేస్తాయి. కాబట్టి తల్లి, నేను చెప్పింది నీకు పూర్తిగా అర్థమైంది కదా. నేను చెప్పింది చెప్పినట్లుగా చేసుకొని చూడు. నీ జీవితంలో వచ్చే అదృష్టాన్ని నువ్వు చూసే ఆశ్చర్యపోతావు. అర్థమైందా అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి. మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది, మనం అర్థం చేసుకోవాలే కానీ ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది, అర్థమైంది అని చెప్పి అనుకుంటున్నాను. నచ్చింది, అర్థమైంది అని చెప్పి అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది, హైప్ ఇవ్వండి. మరి కొంతమంది బాబా భక్తులకు, మీ యొక్క కుటుంబ సభ్యులకు ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళు కూడా తెలుసుకుంటారు, చేసుకుంటారు. అలా మీ ద్వారా చేసుకున్నారు అంటే మీకు ఇంకాస్త పుణ్య ఫలితం, గోసేవ చేసిన ఫలితం అనేది లభిస్తుంది. కాబట్టి తప్పకుండా వీడియోని షేర్ చేయండి. మొదటిసారి మన సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మరి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కూడా బాబాగారి యొక్క ఆశీస్సులు మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదములండి. ఓం సాయిరామ్.